అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈయన తర్వాత ఇంకొక పోటుగాడు ఉన్నాడండి మనకి. ఏం మాటలు, ఆయన మాటలు నేను చెప్పడం కన్నా మీకు చూపిస్తాను. అసలు ఆ మాటల్లో ఉన్న ఆ పౌరుషం ఏంటి చూడండి మీరు. ఈయన పేరు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అంటారండి. మా ఏరియాలో అయితే ఈయన్ని సెకండ్ జగన్ అంటారు. సెకండ్ జగన్, జగన్ గారి తర్వాత జగన్. ఈయన మాటలు అసలు మామూలుగా ఉండవండి. దొంగ అప్పుడు కాదులండి, ఇసుక చాలా షార్ట్ టైంలో ఇసుకొచ్చి మనం విలేకరులమే ఇలా నీకు గుద్దేమని చెప్పాను. దమ్ముంటే గుద్ది సరిపోంటారా బాబు అని చెప్పాను. ఏమవుద్ది? యాక్సిడెంట్ కేసు అవుద్ది. ఆపేసి పాప ఆడదయ్యేటి లారీ ఇచ్చేస్తారు. చూసారా, ఎవడన్నాటండి దొంగ లారీలో ఇసుక పట్టుకెళ్తుంటారు కదా, దొంగ ఇసుక పట్టుకెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న విలేకరులు రే ఆపు నువ్వు దొంగ ఇసుక పట్టుకెళ్తున్నావు అని అంటే గుద్ది సెల్బా ఏమవుద్ది, మా అయితే యాక్సిడెంట్ కేసు అవుద్ది, నేను చూసుకుంటాను అన్నాడట. విలేకరులను లేపేమన్నాడటండి. చూడండి, అంత ధైర్యంగా ప్రెస్ ముందే. మళ్ళీ ఒకవేళ లేపేమంటే లేపేమనొచ్చు, కానీ దాన్ని ఎవడన్నా ప్రెస్ ముందు వచ్చి మళ్ళీ అదే విలేకరులకు చెప్తున్నాడు. ఆలోచించండి, మిమ్మల్ని లేపేమన్నాను నేనని. మరి ఎంత ధైర్యవంతుడండి ఆయన. ఆలోచించండి ఒకసారి. గో టు హెల్ అండ్ హెవెన్ అన్నట్టు చెప్పాడు. ఓకే అండి, నెక్స్ట్ ఇంకో వీడియో చూపిస్తాను రండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడు. నువ్వు పోరాటం చేస్తావా? నువ్వు 15 సంవత్సరాల లక్ష్మీ ముఖ్యమంత్రివా? నిన్ను ఈ సభా వేదిక ద్వారా ప్రతి వాడి నోట్లలో నిన్ను తిట్టాలంది, నిన్ను కొట్టాలంది. నువ్వు బస్ యాత్ర చేస్తావా? చంద్రబాబు నాయుడిని ప్రజలు మన అరసల్లో తిప్పి కొట్టారు. మరలా ముసలోడు లెక్కకూడదు. మనం ప్రతిరోజు కష్టపడాలని ప్రజలు తెలియపరచాలి. ఆ వెనకాలకు వారసుడు పప్పు లోకేష్ వాడు తయారవుతున్నాడు. వాడిని కూడా కొవ్వు కరిగేలాగా మనం బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటాను. పవన్ కళ్యాణ్ వస్తే ప్యాకేజ్ పవన్ స్టార్. జగన్మోహన్ గారు వస్తున్నారంటే 2 రోజుల ముందు అమరావతికి వచ్చి నువ్వు టూర్ వేస్తావా? చంద్రబాబు చెప్పు చేతలో నువ్వు ఒక నాయకుడివేనా? నువ్వు మాట్లాడే మాటలు పెద్ద, చేసే పనులు ఒక తొందరగా రాజధాని మార్చండి. వైజాగ్కి అమరావతిలో బినామీలు బయట తీసుకొచ్చి లకారాలండి అన్ని. చంద్రబాబు నాయుడు గారిని లకారంతో తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారిని లకారంతో తిట్టాడు, లోకేష్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. అది చూడండి, అసలు ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్ అనుకుంటాం మనం అప్పుడు. ఏమండి, ఇంకో వీడియో చూపిస్తాను మీకు. ఈయన అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని జన సైనికులు ఆయన ఇంటి ముందు నిరసన తెలియజేయడానికి, శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్ళారు. ఎమ్మెల్యే ద్వారా అది చూడండి ఎలా కొట్టెత్తున్నారు. పోలీసులు, రౌడీలు అందరూ కలిసి జనసేనలోని మహిళలను కూడా ఇది అందరూ చూసిన వీడియో అండి. ఇప్పుడు అలాంటి వీరుడు, శూరుడు ఇంకో డైలాగ్ కూడా చూపిస్తాను రండి. పర్సనల్ ఎలిగేషన్స్ కానీ నువ్వు ఏ ఎలిగేషన్ చేసి నీ సమాధానం చెప్పడం రెడీగా ఉన్నాను. నిబద్ధతతో ఉన్నాం. నా జోరికి వస్తే నేను ఎవరు ఒప్పుకోను. నువ్వు ఒప్పుకో. నువ్వు అన్నావు కదా మొన్న పిఠాపురం మీటింగ్లో, ఒక చెంప చూపిస్తే 2వ చెంప చూపించే గాంధీ మహాత్ముడు కాదు నేను, 2వ చెంప మీద కూడా కొడతానన్నావు. మేము ఆ టైపే. కానీ అలాగే ఉంటే, వ్యక్తిగతంగా ఉంటే దయచేసి మాట్లాడుకోవడం ఇబ్బంది లేదు. కానీ అందులో మాకు కాకినాడ నిజంగా ఇవన్నీ చూస్తే ధైర్యవంతుడేరా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా. సరైనోడే నేనే అనుకున్నాను, వాస్తవం చెప్తున్నాను. కానీ వీళ్ళందరూ కూడా పులులు అనే మేకలు. అర్థమైందండి మీకు? పులివన్నీ పిల్లులు. పైకి మాత్రం గెటప్ పులి, లోపల గెటప్ తీస్తే పిల్లు ఉంటుంది. ఇలాగా మేమే ఉడికిపోతుంటుంది. ఎందుకు ఇది అంతా చెప్తానంటే అండి, దూరంపూడి చంద్రశేఖర్ ఈయన నా మీదే మర్డర్ ప్లాన్ చేశాడు. హత్యా ప్రయత్నం మా ఇంటి మీద జరిగింది. మా ఇంటి మీదకి వచ్చారు. అసలు మనోడు మామూలుగా ఉండేది కదండి. పవన్ కళ్యాణ్ పొడి చేయమన్నాడు. మళ్ళీ వినండి, పవన్ కళ్యాణ్కి దమ్ముంటే కాకినాడలో నా మీద పొడి చేసి నెక్కమన్నాడు. ఆ రోజే చెప్పాను, నీ స్థాయికి పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్కువ. రెడ్డి గారు, వనవాడి కొండబాబు అనే ఆ నాయకుడు ఉన్నారు, బీసీ నాయకుడు, ఆయన్ని గెలిచి చూపించండి మీరు అని నేను మాట్లాడిన వీడియోలు ఉంటాయి, మీరు చూడొచ్చు. దాదాపు 50,000 పైన మెజారిటీ, 50,000 పైన. మత్స్యకారులను పట్టుకుని మీరు 10 కోట్లు వసూలు చేసి ₹1 కోటి ఖర్చు పెట్టి 9 కోట్లు తినేసే జాతి మీద అన్నాడు. అక్కడ ఉన్న క్రిస్టియన్ ప్రాపర్టీని పట్టపగలు ఎలాంటరా నేను 2వ జగన్ని మీరు పట్టపగలు వెళ్ళి మీరు ఆక్రమించుకోండి అన్నాడు. అలాగే పాపం ఆ క్రిస్టియన్ స్కూల్, అది ఆడపిల్లల స్కూల్, పగలెళ్ళి ఆ కాంపౌండ్ వాళ్ళు పగలు కొట్టేసి, ఆడపిల్లల బాత్రూములు పగలు కొట్టేసి, అక్కడ ప్రేయర్ టవర్ పగలు రచ్చ చేశారు. అవేళ మేము అడ్డుపడ్డాం. మనోడికి అడ్డుపడ్డం అంటే మళ్ళీ మామూలు కాదులండి, చాలా పెద్ద గుణపాఠం చెప్పాం మా దగ్గర అధికారం లేనప్పుడే. కానీ ఇప్పుడు అదే చంద్రశేఖర్ రెడ్డి గారు, అదే పవర్ఫుల్ రెడ్డి గారు ఇప్పుడు మియం అంటారండి.
అప్పుడు దాకా మొన్నదాకా గాండ్రించిన చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడేంటి మీ ఏమంటున్నారు? పాపం ఫేస్లో కళ వాడిపోయింది, గ్లామర్ తగ్గిపోయింది, జుట్టు చెదిరిపోయింది, షర్టు నలిగిపోయింది, ఒళ్ళంతా చెమట పట్టేసింది. ఇన్ని జరగడానికి గల కారణం ఏంటంటారు? పవర్ఫుల్ రెడ్డి గారు కూడా ఇవాళ మియో మియో అంటున్నారు. గవర్నమెంట్ మారటమే అంటే అధికార ప్రభుత్వం మీద వీళ్ళ హీరోయిజం ఈ స్థాయిలో ఉంటుందా? వీళ్ళ అధికారులు ఉంటే మాత్రం అమాయకులు. రెడ్డి గారు చేసిన కబ్జాలు అన్నీ కాదండి. కాకినాడలో చాలా కబ్జాలు చేశారు. చాలామంది బాధితులు ఉన్నారు. వాళ్ళ కబ్జాలకు బాధితులు ఉన్నారు, వాళ్ళు చేసిన రౌడీజానికి బాధితులు ఉన్నారు. అసలు ఇక వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని హింసించాడు చంద్రశేఖర్ రెడ్డి గారు. అందుకే వేళ 50,000 తేడాతో ఓడిపోయాడు. మీరు చాలా గట్టి సవాళ్ళు ఉంటే మీరు కొట్టండి దోనపూడి చంద్రశేఖర్ రెడ్డి గారని. వస్తాడా ఎక్కడ పవన్ కళ్యాణ్ దా చంద్రబాబు నాయుడు వస్తావా పోటీ దా కమాన్ అనివాడు. అసలు ఎక్కడ నిలబడలేకపోయాడు అండి కుర్రాడు. అస్సలు భూమి నిలబడేవాడు కాదు. అలాంటిది వేళ ఈ మాటలు చూస్తుంటే కొంచెం జాలేస్తుందండి బాబా. ముఖ్యంగా కాకినాడ ఎమ్మెల్యే అయినటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారికి ఏదైతే ఈయన మాట్లాడేవాడు మన కొండబాబు కొండబాబు ఏరా ఏరా అనివాడు. ఈవేళ వనమాడి వెంకటేశ్వరరావు గారు పాపం ఇలాంటి వాళ్ళు చెప్తే జాలి పడకపోతే ఏం చేస్తామండి. నేనేమనుకున్నానంటే మీకు మొన్న చెప్పాను, నేను అసెంబ్లీకి వెళ్ళాలనుకున్నది. ఒకవేళ మా సీట్ వచ్చింది ఖచ్చితంగా వెళ్తే అక్కడ ఈ కొడాలి పేరుని గుడివాడ అమ్మన అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు ఆ స్థాయి అంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఇలాంటి వాళ్ళకి మనం ఉంటే కరెక్ట్గా అనుకున్నాను. వీళ్ళు ఎవరు వెళ్ళపోయేటప్పటికి ఓకే వదిలేశాను. కానీ ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో వీళ్ళందరూ మళ్ళీ రెచ్చిపోతారు. మేము అలా అట్టుట్టు అంటారు. వీళ్ళని ఎలా వంగదీయాలో అలా చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళే ఇంకా గెలిచి 5 రోజులు అవ్వకముందే చేతులు కట్టేసి మేము అంటుంటే ఇంకేం కిక్ ఉంటుందండి. ఇండియా మ్యాచ్ ఆడితే పాకిస్తాన్తోనే ఆడాలి తప్ప బంగ్లాదేశ్ ఆడి గెలిస్తే ఏంటి ఉపయోగం? చచ్చ హీరోలు అనుకున్న వాళ్ళు అందరూ గవర్నమెంట్ మారినండి జీరోలు అయిపోయారండి. కానీ వీళ్ళు అప్పుడు మాట్లాడిన మాటలు, అప్పుడు చేసిన పనులు చట్టం మాత్రం వదలదండి. నాలాటోడు జాలిగుండి కాబట్టి జాలి పడతారు, కానీ చట్టం పని చట్టం తీసుకెళ్ళిపోద్ది అంతే. ఇవాళ మొన్నదా కొండబాబు అని మాట్లాడిన రెడ్డి గారు వనమాడి వెంకటేశ్వరరావు గారు అని మాట్లాడుతున్నారు. ఇంతలో ఎంత మార్పు అండి. కాలం ప్రతి ఒక్కరు దోలు తీర్చేస్తుందని టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్తే నేను నమ్మలేదండి. కానీ అర్థమైంది. ఇప్పుడు అర్థమైందా సురేష్? నేను చేసిన కార్యక్రమాలు ఉన్నాయో అవి మిమ్మల్ని త్వరగా పూర్తి చేయమని, వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందులో ముఖ్యంగా హౌసింగ్ 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి అదొక చరిత్ర. కాకినాడ పట్టణంలో 11,000 ఇళ్ళు మొదలుపెట్టాం కనుక మిగతా అందరి ఇళ్ళు కూడా పూర్తి చేసేలాగా మీరు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ముఖ్యంగా ఓఎన్జీసీ వల్ల చాలామంది మత్స్యకార కుటుంబాలు నష్టం జరుగుతుంది. ఆ ఓఎన్జీసీ కూడా సమస్య పరిష్కరించాలని, ఓఎన్జీసీతో పోరాడి నష్టపరిహారం తీసుకొచ్చి మత్స్యకార కుటుంబాలకి తోడ్పాటు ఉండేలాగా చేయాలని మనస్ఫూర్తిగా. చూసారా ఫేస్లో ఒక జాలి, ఆర్ద్రత, దయాగుణం వచ్చేసింది. మొన్నదాకా మీరు కొడితే మేము కొడతాం, మేమేం ఊరుకోం, మేము ఎవరిని ఊరుకోను ఇచ్చేస్తాను అనేవాడు. ఇప్పుడే వీడియోలు చూపించాను కదా, లారీ గడ్డొస్తే విలేక తొక్కిచేయి ఏమంతే పక్క యాక్సిడెంట్ కేసు అని చంద్రశేఖర్ రెడ్డి గారు ఈవేళ ఇలా దిగాలుగా అలా మాట్లాడుతూ ఉంటే నాకు గుండె తరికిపోతుందండి. ఇది చూడ్డానికా దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు అనిపిస్తుందండి. కోరుకుంటూ ఓఎన్జీసీ కార్యక్రమంలో ఏ ఉద్యమం చేపట్టినా కూడా వైఎస్ఆర్ పార్టీ కూడా మీకు తోడ్పాటునిస్తుందని. అక్కర్లేదండి చంద్రశేఖర్ రెడ్డి గారు, మీ తోడ్పాటు ఏం అక్కర్లేదండి. పైగా ఓఎన్జీసీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సిన కర్మ తెలుగుదేశం పార్టీకి పట్టలేదండి. ఎందుకంటే మా వాళ్ళు పైన కేంద్ర మంత్రులుగా ఉన్నారండి. ఎన్డీఏలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ అండి మాది. నారా చంద్రబాబు నాయుడు గారి మాటే ఈ రోజున ఖచ్చితంగా అక్కడ చెల్లుబాటు అయ్యే పరిస్థితి ఉందండి. ఓఎన్జీసీలో ఏమైనా ఇబ్బంది ఉందనుకోండి రాష్ట్రానికి, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తారు, ఏమంటే పలానా చోట ఓఎన్జీసీ రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతుంది, ప్రజలకు ఇలాగ ఉంది, దయచేసి అది చేయండి సార్ అంటే మోడీ గారు చేస్తారు. దానికి మేము పోరాడుకునే పరిస్థితి ఏంటి? మళ్ళీ దానికి పోయి 11 సీట్లు ఉన్నా మీ సపోర్ట్ ఏంటండి? ఏమనుకోకండి, జస్ట్ నవ్వు వచ్చింది అంతే. దేవుడు నన్ను క్షమించండి, నేను గర్వపడే అహంకారంతో మాట్లాడలేదు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడాను అంతే.
రాష్ట్ర వ్యాప్తంగా కక్షాదింపులు జరుగుతున్నాయి, కానీ కాకినాడ వాతావరణం వేరు. ఎప్పుడు నేను ఎమ్మెల్యే అయినా, ప్రతిపక్ష వేరే పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు అయినా కాకినాడ పట్ల సంస్కృతి లేదు. ఈ రోజులకు కూడా అది ఎక్కడ కూడా రాలేదు. గతంలో నేను గెలిచినప్పుడు కానీ దేవుడు మీరు అందరూ ఇంత మంచోళ్ళు అయిపోతారు అనుకుంటే మిమ్మల్ని ఎప్పటికీ ప్రతిపక్షంలో ఉంచుతాడండి ఆయన. ఎందుకంటే ఇందాకే చూపించాను వీడియోలు, లారీ గడ్డొద్దు తొక్కించమన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బండ బూతులు, నిరసన తెలియజేయడానికి వచ్చిన జనసేన కార్యకర్తల మీద కర్రలు ఇచ్చుకుని గోండాలతో మహిళలను కూడా చూడకుండా చిత్తకు కొట్టించేసిన అదే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడలో అలాంటి సంస్కృతి లేదండి, మేమందరూ చాలా మంచోళ్ళం అండి, మేము ఎలాగైతే మంచోళ్ళమో తెలుగుదేశం జనసేన కూడా అలాగే మంచిగా బిహేవ్ చేస్తుందండి అంటున్నారంటే బాబా అసలు ఇంత పెర్ఫార్మెన్స్ ఎలా సార్ మీరు? సార్ మీ సినిమాలో ట్రై చేయాలి మీరు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. అప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు అక్కడ కాకినాడలో మరి రెడ్డి గారిని ఎవరు ఎదిరించలేదు, ఒక రాయేష్ తప్ప అనేవారండి. అందుకే కదండి మీరు మా ఇంటి మీద 14 మందిని పంపించారు. పంపించిన కారణంగా ఖచ్చితంగా రాయేష్ గారు భయపడతాడు, ఇక మళ్ళీ సచ్చిన మా జోలికి రాడనుకున్నారు కదా మీరు. కానీ తెలుగుదేశం కార్యకర్త నేను ఒక్కడే కదండి, నల్లడోళ్ళు చాలామంది ఉన్నారు తెలుగుదేశంలో. మాట అంటే మాటే, అక్కడ న్యాయం ఉందంటే నిలబట్టమే. అంతేగాని అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పోయిన తర్వాత పిల్లిలా మీ అమ్మయో. ఇది అబద్ధం మాత్రం మొత్తం మీ మీద ఉన్న క్రెడిబిలిటీ అంతా ఆ జక్కంపూడి మీద, మీ మీద, చెర్ల జగ్గిరెడ్డి, కేతిరెడ్డి, మీ అందరి మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయిందండి. ఇక మాలాంటి వాళ్ళు అయితే నవ్వుకుంటున్నాం. ఇప్పటిదాకా వైసీపీలో చాలామంది మిమ్మల్ని పోటుగాళ్ళు, తోపులు, తురుంకోళ్ళు అనుకునే వాళ్ళు అందరూ ఇదేంటి వీళ్ళు ఇలాగ వెళ్ళిపోతున్నారు, మన అందరం కార్యకర్తలు బాగానే ఉన్నాం కదా, వీళ్ళు గజగజ వణిగిపోతున్నారు అని చెప్పి వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని చిచ్చి అంటున్నారండి. ఏ సినిమాలో గగనం సినిమాలో ఫ్లైట్లో వెళ్తూ ఉంటారండి. ఫ్లైట్లో వెళ్తుంటే ఒకడు ఉంటాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్, పక్కన ఒక సినిమా హీరో అనమాట, పృథ్వీ యాక్ట్ చేసాడు ఆ సీన్. ఆయన సినిమా హీరో అండి, మీరు ఇలాంటి హీరో అండి, మీరు 100 మందిని కూడా ఎత్తారండి, 200 మందిని కూడా ఎత్తారండి అని తెగ ఇంప్రెషన్ చూపించేస్తుంటాడు. తీరా ఆ ఫ్లైట్ని హైజాక్ చేయడానికి టెర్రరిస్ట్ వస్తారు. అందరికన్నా ముందు వీడు దూరేస్తాడు కిందకి హీరో. ఆ తర్వాత అభిమాని తెగదిట్టేస్తాడండి, ఎవరే నువ్వు ఏదో పెద్ద హీరో అనుకున్నానరా, ఇదేట్రా నువ్వు అందరికన్నా ముందు నువ్వు భయపడుతున్నావు వీటని. ఈరోజు వైసీపీ కార్యకర్తలు అందరూ మిమ్మల్ని అలాగే అనుకుంటారండి. మీరు ఏదో పెద్ద పోటుగాళ్ళు, తోపు తురుంకాళ్ళు అనుకున్నాం, ఏంటి గవర్నమెంట్ మారినంటే ఇదేట్రా బాబు, మన వాళ్ళు అందరూ ఇలా కాళ్ళు బేరానికి వెళ్ళిపోయారు అని. అలా ఉండొద్దండి.